చాలామంది వాక్యం అయితే శ్రద్ధగా వింటున్నారు, కానీ దాన్ని అనుసరించే విషయంలో అనుసరించలేకపోతున్నారు. వాక్యాన్ని మనం వినేది ఎందుకండి? అనుసరించడానిక? ఏదో కూర్చున్నాం కదా, వినాలి కదా, ఆయన ఏది చెప్తుండు కదా అని అనుకోవటానిక? ఈ వారంలో మనము మరొక నూతన అంశాన్ని గమనించబోతున్నాము. నేటి క్రైస్తవంలో ఉన్నవారు చాలామంది చాలా విషయాల్లో దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే ఆ విషయాల్లో చాలా విషయాలు ఉన్నాయి క్రైస్తవులుగా బ్రతికేటప్పుడు. మొన్న ఒక గృహానికి వెళితే ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఆ గృహంలో ఆ కుటుంబంలో నుండి వృద్ధులను హేళన చేస్తూ ఉన్నారు. ఆ గృహంలో ఉన్నటువంటి వృద్ధులను అంటే ముసలి వారిని హేళన చేస్తూ ఉన్నారు. హేళనగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ కుటుంబాల్లోనే ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. దేవుడు నిజంగా వృద్ధుల పట్ల ఎలా ఉండమందో, వృద్ధుల పట్ల పిల్లలు ఎలాగ ప్రవర్తించాలి, పెద్దలు ఎలాగ ప్రవర్తించాలి. ఎందుకంటే క్రైస్తవ కుటుంబాలను చూసి లోకంలో ఉన్న కుటుంబాలు నేర్చుకోవాలా, లోకంలో ఉన్న కుటుంబాలను చూసి క్రైస్తవ కుటుంబాలు నేర్చుకోవాలా? క్రైస్తవ కుటుంబాలు అంటే క్రైస్తవులే రారు కదా మన దగ్గరకు, రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వారు మరి వస్తూ ఉన్నప్పుడు మన కుటుంబంలో దేవుని చిత్తానుసారంగా మనము పిలిచే విషయంలో కానీ, మాట్లాడుకునే విషయంలో కానీ ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉండమని దేవుడు చెప్పాడు, మనం ఎలా ఉంటున్నాం? ఈ లోకంలో తల్లిదండ్రులుగా పిల్లలకు మనం ఏం నేర్పుతున్నాం? వృద్ధాప్య స్థితిలో ఉండవాలని ఎలాగో ట్రీట్ చేయాలని చెప్తున్నాం. ఇదిగో హోంవర్క్ ఇలాగ చేయాలని చెప్తున్నాం కదా, ఇదిగో డ్రెస్ ఇలా కట్టుకోవాలని చెప్తున్నాం కదా, ఇదిగో ఇలాగూ బయటకు వెళ్తే ఇలాగ ఉండాలని చెప్తున్నాం కదా. మరి అలాగే పెద్దలను గౌరవించే విషయంలో కూడా ఎలా ఉండాలని మనం నేర్పుతున్నాం. ఒకసారి ఆలోచన చేశారా? ఆ గృహానికి నేను వెళ్ళినప్పుడు అప్పుడే ఒక లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఒక స్త్రీ వచ్చింది ఆ గృహానికి. వీళ్ళది మొత్తం కూడా మంచి విశ్వాస కుటుంబము. ఆ కుటుంబంలో పిల్లలు కుటుంబంలో ఆ యొక్క వృద్ధురాలను హేళన చేస్తూ ఉన్నారు. హేళన చేస్తూ ఉన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ ఎటువంటి అభిప్రాయం కలిగింది? వీళ్ళు ఆదివారం మట్టుకు పరిశుద్ధంగా ఉంటారు, కానీ మిగతా వారాలు మొత్తం మనకంటే దౌర్భాగ్యంగా ఉంటారు. వీళ్ళు మనమే బెటర్ వీళ్ళ మీద. ఏదో బైబిల్ కొట్టుకొని చర్చికి పోతారు, కానీ ఆదివారం వైట్ అండ్ వైట్ వేస్తారు, కానీ మనమే చాలా బెటరు. ఎప్పుడు కూడా నా మనవలు కానీ నా మనవరాలు కానీ ఇలా నన్ను ఎప్పుడు పిలవలేదు, కానీ వీళ్ళేంటి ఎలా పిలుస్తున్నారు? వీళ్ళ కుటుంబంలో ముసలి వాళ్ళని ఎందుకు ఇంత లెక్కలేనితనంగా మాట్లాడుతున్నారు అని ఆమె మనసులో భావన కలిగింది. ఎందుకంటే ముక్కు కవళికలు తెలుసుకోవడం జ్ఞానవంతుడికి పెద్ద కష్టమేం కాదు.
కాబట్టి వృద్ధాప్య స్థితిలో ఉండి మన కుటుంబంలో ఉన్న వారి పట్ల అగౌరవంగా మాట్లాడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? దేవుడు దానికి సమ్మతిస్తాడా? లేదంటే గౌరవంగా మాట్లాడితే దేవుడు దానికి సమ్మతిస్తాడా? దేనికి దేవుడు సమ్మతిస్తాడు, దేనికి దేవుడు అంగీకరిస్తాడు అనే విషయాల గురించి మనం గమనించడానికి ప్రయత్నం చేద్దండి. ఈరోజు మనం గమనించే అంశము వృద్ధుల ఎడల క్రైస్తవ పిల్లల బాధ్యత. వృద్ధుల ఎడల క్రైస్తవ పిల్లల బాధ్యత. ఎందుకంటే ఈ భూమి మీద మనం ఏ పని చేయాలన్నా కూడా ప్రతి దాని గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది. మన సొంత జ్ఞానం చేత, మన సొంత ఆలోచనల చేత మనం ఏం చేయనవసరం లే. ప్రతి దాని గురించి భార్యతో ఎలా ప్రవర్తించాలి, భర్తతో ఎలా ప్రవర్తించాలి, బిడ్డలు ఎలా పెంచుకోవాలి, వృద్ధులను ఎలాగో గౌరవించాలి, సమాజంలో ఉన్న వారిని ఎలాగో గౌరవించాలి, ఈ విషయాలన్నిటి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. నిద్రపోవు దేవుడు కూడా. నిద్ర ఎందుకు వస్తుంది? కాబట్టి క్రైస్తవుల వైఖరి బైబిల్కి అనుగుణంగానే ఉంటుందా, దానికి భిన్నంగా ఉంటుందా? క్రైస్తవ పిల్లల వైఖరి బైబిల్కి అనుగుణంగానే ఉంటుందా, దానికి భిన్నంగా ఉంటుందా? వృద్ధులను పిలిచే విషయంలో, వాళ్ళు వాడే పదాల విషయంలో ఎలాంటి పదాలు వాడుతున్నారు అనేది ఎప్పుడైనా ఆలోచన చేశారా? అవి మనకు ఆహ్లాదాన్ని ఇవ్వచ్చా కొద్దిసేపు, అవి మనకు సంతోషాన్ని ఇవ్వచ్చా కొద్దిసేపు, కానీ ఆ మాటల ద్వారా మన పిల్లలు ట్రాక్ తప్పుతున్నారని మనకు ఎందుకు అర్థం కావట్లేదు? లోకంలో ఉన్న వారికి, లోకంలో ఉన్న పిల్లలకు మన పిల్లలు మాదిరిగా ఉండాలా లేదా? ఏమండి, లోకంలో ఉన్న పిల్లలకు మన పిల్లలు మాదిరిగా ఉండాలా అవసరం లేదా? మరి ఎలాగ ఉంటే మాదిరిగా ఉంటారు వాళ్ళు? ఎలాగ ఉంటే మాదిరిగా ఉంటారండి? నిజంగా చాలా విచిత్రమైన భాషలు వాడుతూ ఉంటారు వృద్ధుల పట్ల. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయం 37వ వచనము. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటము, అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండును. నెరసిన వెంట్రుకలు ఏమైనాయంట? సొగసైన కిరీటము. కిరీటం అనగా విలువైనది. అవునా? అంటే వృద్ధులు మనకు విలువైన వారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు విలువైన వారు? ఈ భూమి మీద భౌతిక విషయాల్లో వాళ్ళ అనుభవాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. భౌతిక విషయాల్లో ఎలాగో, ఏ సమయంలో ఎలాగో బ్రతకాలో, ఏ సమయంలో ఎలాగో ప్రవర్తించాలో, ఎవరితో ఎలాగో మాట్లాడాలో, ఇవన్నీ కూడా మనకు తెలియని విషయాలను మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క భూమి మీద దేవుడు మనకు వృద్ధులను ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా?
లోకంలో ఒక సామెత ఉంది, మీ అందరూ కూడా తెలుసు. ఆ యొక్క పెద్ద దిక్కు లేని కుటుంబం ఏమవుతుందంట, గద్దించే వాళ్ళు లేకపోతే ఏమవుతుందండి ఆ కుటుంబము చిన్న భిన్నం పోతుంది. కాబట్టి వృద్ధులు అనే వాళ్ళకి దేవుడు చాలా ప్రాముఖ్యతనిచ్చాడు. ఆ వాళ్ళు మనకు కిరీటం లాగా ఉన్నారు. మరి వాళ్ళు మనకు విలువైన వారిగా ఉన్నప్పుడు వాళ్ళను మనం హేళన చేస్తే వాళ్ళ ఆలోచన మనకు చెప్తారా? వాళ్ళను గౌరవిస్తే వాళ్ళ ఆలోచన మనకు చెప్తారా? ఏం చేస్తే వాళ్ళ ఆలోచన మనకు చెప్తారండి. వాళ్ళు మనకు తగిన సహాయం చేస్తారు. ఆలోచన చేసుకోవాలి. ఈనాడు క్రైస్తవులుగా మనం ఎలాగ ఉన్నాం? ఎందుకంటే క్రైస్తవ పిల్లలు చాలా మంది కూడా అసత్యంలో ఉన్న వాళ్ళు అంటే పర్లేదు, సత్యంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విషయంలో లోపం కలిగి ఉన్నారు. కాబట్టి ప్రతి లోపాన్ని దిద్దుకోవడానికే మనం ఇక్కడ సంఘంగా కూడుకుంటున్నాం. అంతేనా? లేదంటే లోపాన్ని కప్పించుకోవడానికి కూడుకుంటున్నామండి? సంఘంగా ఎందుకు కూడుకుంటున్నాం మనం? లోపాన్ని దిద్దుకోవడానికా, లోపాన్ని కప్పించుకోవడానికా? అసలు మన కుటుంబాల్లో మన పిల్లలు వృద్ధుల పట్ల అమర్యాదగా ప్రవర్తించట్లేదా? మర్యాదగానే ఎల్లప్పుడూ ప్రవర్తిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 1 తిమోతి 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము 1 తిమోతి 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము 1 తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఏమన్నారో చూడండి. పౌలు గారు తిమోతిని ఉద్దేశించి, వృద్ధుని గద్దింపక. ఏంటండి? వృద్ధుని గద్దింపక, తండ్రిగా భావించి అతని హెచ్చరించము. కాబట్టి మన కుటుంబాల్లోంటి వృద్ధులైనా, సంఘంలోంటి వృద్ధులైనా మనం ఏం చేయాలి? హేళన చేయకూడదు. నిజంగా మనకంటే వాళ్ళకే ఎక్కువ విశ్వాసం ఉంటుంది. కొంతమంది ఉంటారనుకోండి, అది వేరే విషయము. కానీ చాలా మట్టుకు వృద్ధులకు ఎక్కువ విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే నేను ఆ బీటెక్ జరిగినప్పుడు ఒక 1 year హాస్టల్లో ఉన్న కోలాడ కాలేజ్ హాస్టల్లో ఉన్నప్పుడు కోలాడ బస్ స్టాండ్ నుంచి అంబేద్కర్ కాలనీకి నడిచి వెళ్ళేది దేవుని ఆరాధించడానికి. ఒక వృద్ధురాలు కూడా నడిచి వచ్చేది. నిజంగా ఆశ్చర్యం వేసేది. అంటే ఆమెకి ఎంత విశ్వాసం ఉంటే దాదాపుగా 2 kilometers నడిచి వచ్చింది, నయానగర్ నుంచి అంబేద్కర్ కాలనీ వరకు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి వారినైనా, కుటుంబంలో ఉన్నటువంటి వారినైనా మనం ఏం చేయకూడదు? చులకనగా మాట్లాడకూడదు, హేళనగా మాట్లాడకూడదు, వాళ్ళని అవమానకరంగా మాట్లాడకూడదు, వాళ్ళు బాధపడేలాగా మాట్లాడకూడదు. ప్రతి విషయంలో కూడా నేను చేసేది వాక్యానుసారమా, వాక్య విరుద్ధమా అని ఆత్మ పరిశీలన చేసుకున్నాడే క్రీస్తు వలె సమానమైన సంపూర్ణతను సాధించగలడు తను మరణించే లోపల. ఈ విషయంలో నేనేందులో దిద్దుకునేది, నాకంతా తెలుసు అనుకున్నాడు ఎప్పుడు కూడా సరి చేసుకోలేడు. మొన్న సహోదరుడు చెప్తున్నాడు, వాళ్ళ మేనేజరు, ఆయన మేనేజర్ స్థాయిలో ఉండి కూడా ఆ యొక్క కంపెనీలో పనిచేసే ఎంప్లాయీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తాడంట. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి.
మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాము? ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము తెలియపరచాలంటే మనం వాళ్ళని ఇబ్బందికరంగా మాట్లాడినట్లయితే వాళ్ళ ఆ విషయాలు మనకు తెలియపరచడం. అప్పుడు మనము దేవుని చిత్తాన్ని కానీ భౌతిక విషయాన్ని కానీ పూర్తి స్థాయిలో తెలుసుకున్న వారిగా ఉండలేము. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, వృద్ధుల పట్ల క్రైస్తవ పిల్లలుగా మనము చాలా జాగ్రత్తగా నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది. ఒకవేళ మనం అన్యాయంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళు మనలను మరలా తిరిగి అనకపోవచ్చు, లేదంటే వాళ్ళు మనలను శిక్షించలేకపోవచ్చు. కానీ దేవుడైతే ఖచ్చితంగా చూస్తూ ఉంటాడని మనం గమనించాలి. చాలా మంది చాలా కుటుంబాల్లో ఆ తల్లిదండ్రుల మాట విని వృద్ధుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచంలో నుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నా కూడా, వాళ్ళకు దాహం అవుతుందన్నా కూడా దాహం కూడా తీర్చలేని స్థితిలో చాలా మంది ఉంటున్నారు. కానీ అలాగ మనం ఉండకూడదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈవేళ మనము వృద్ధుల పట్ల మనం ఎలాగ ప్రవర్తిస్తే భవిష్యత్తులో మన వృద్ధాప్య స్థితిలో వెళ్ళిన తర్వాత మన పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తారు మన పిల్లలు, లేదంటే మన మనవళ్ళు మనవరాళ్ళు. ఇక ఇప్పుడైనా దేవుడు వారికి ఆయుష్కాలాన్ని ఉంచాడు. రేపు మనం ఆ వయసుకు కూడా ఆ వయసు దాకా ఉంటామో పోతామో కూడా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు 40 సంవత్సరాలకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అవునా? కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే తిమోతిని గుర్చే గమనిస్తే తిమోతి అంత విశ్వాసపరుడుగా తాను ఒక అన్యుడు కుటుంబంలో నుంచి వచ్చి, తిమోతి తండ్రి లోకస్తుడండి, తల్లి మాత్రం విశ్వాసరాలు కానీ తండ్రి అయితే లోకస్తుడు. అటువంటి కుటుంబంలో నుంచి వచ్చినట్టు తిమోతి అంత గొప్పగా సేవ చేయడానికి కారణం ఎవరు తెలుసా? ఎవరండి కారణం? తన అవ్వ. అవునా కదా? తన తల్లితో పాటు తన అవ్వ కూడా తిమోతికి, ఒకవేళ తిమోతి మన పిల్లల మాదిరిగా తన అవ్వను ఏలం చేస్తుంటే, అవమానపరిచి ఉంటే, నిందించి ఉంటే, అంత విశ్వాసంలో తను పెరగలేకపోయాడేమో. తల్లిదండ్రులు ఎప్పుడు స్థిరంగా బిడలు పట్టుకొని ఉంటామా? ఏమండి, అది పొలం పని పోయేవాళ్ళైనా ఉద్యోగం చేసేవాళ్ళైనా ఏం చేస్తారు? చిన్నపిల్లల నాటి నుండే వృద్ధుల మీద ఆధారపడతాం మనం, అవునా? మరి వృద్ధుల మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళ జ్ఞానమును, వాళ్ళ విదర్శుడు దేవుని జ్ఞానమును ఆ యొక్క బిడలు నేర్పాలంటే మనము మన పిల్లలు ఎలాగుండాలి వృద్ధుల పట్ల అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే తిమోతి అంత గొప్ప పరిచారకుడు అవటానికి తన తల్లితో పాటు తన అవ్వ కూడా ఒక కారణమే. దేవుడు వీళ్ళను ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, అందుకోసమే దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, మనుషుల దయ్యను దేవుని దయ్యను ఆయనైతే తాను బ్రతికినంత కాలము వర్తిల్లాడు. మరి ఆయన అనుసరించే మనము దేవుని దయ్యందు వర్తిల్తే చాలనుకుంటే మన మూర్ఖత్వమే, అవివేకమే. ఎవరైనా చెప్పగలరా
నేను దేవుని దయందు వర్తిల్లితే చాలు అని ఎవరైనా చెప్పగలరా? ఎవరితో ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చిందో తెలియదు. కాబట్టి మరి సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎలాగ బ్రతకాలో, ఎలాగ ఉండాలో మనం చదువుకోను. ఈ టెక్నాలజీని బట్టి ఫోన్లో చూసుకొని మనం అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మనం మారుతున్నాం. ఒకప్పుడు అయితే ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు 10 మంది పిల్లలను పెంచారు, అవునా? తన భర్తను బాగుగా చూసుకున్నారు, అవునా? తన కుటుంబంలో ఉన్న వారు బాగా చూసుకున్నారు. వాళ్ళు మళ్ళాగా డిగ్రీలు చదవకపోవచ్చు, మళ్ళాగా చదవకపోవచ్చు, కానీ దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు ఉన్నాయండి? లేవు. అది స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికి లేవు. కాబట్టి ఇప్పుడు మనం ఏదో టెక్నాలజీని అనుభవిస్తున్నాం కాబట్టి, మనం అనుసరిస్తున్నాం కాబట్టి మనం గొప్పవాళ్ళు అనుకుంటే మూర్ఖత్వమే. ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడే వాళ్ళు వాళ్ళ పిల్లలను మంచిగా పోషించుకున్నారు. ఎందుకంటే మనం సహోదరు చెప్తున్నాడు, ఆయన 2 పిల్లలు చాలు అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు అందరంట, నేను 8 మందిని కన్నాను, పెంచి పోషించాను, నువ్వు 3 సాధలేవా అని. కాబట్టి వృద్ధుల పట్ల ఆయన వాళ్ళ నాన్న మాట విని, ఆయన మాటను గౌరవించి 3వ సంతానం కొరకు ఉంచుకున్నాడు. కాబట్టి వృద్ధుల పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించకూడదని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియదేవుని పిల్లరా, చాలా మంది చదువుకున్నటువంటి వృద్ధులకు ఒక విలువిస్తారు, చదువు లేని వారికి ఒక విలువిస్తారు. దేవుడు అలాగే చెప్పాడా? చదువుకున్నా చదువు లేకపోయినా ఒకే రీతిగా ట్రీట్ చేయాలి. మనం చదువు ఉంటే ఒక రీతిగా, చదువు లేకపోతే ఒక రీతిగా ట్రీట్ చేయకూడదు. పేదవారికి ఒక రీతిగా, ధనవంతులకు ఒక రీతిగా ట్రీట్ చేయకూడదు, అవునా? కాబట్టి ఒక 4 సంవత్సరాల క్రితము ఆటోనగర్లో ఒక 2 ముసలి వాళ్ళని విడిచిపెట్టారు. వాళ్ళ కుటుంబం, కొడుకులు కోడళ్ళు మొత్తం కూడా అనాథలు భోజనం ప్యాకెట్ ఇవ్వటానికి పోయినప్పుడు 102లోనే పడి ఉన్నాడు ఆ యొక్క ముసలి వ్యక్తి. నిజంగా 2 కొడుకులు ఉన్నారు. ఏందయ్యా పరిస్థితి అంటే, వృద్ధుల పట్ల వాళ్ళకు గౌరవం లేదు. వృద్ధుల పట్ల వాళ్ళకు గౌరవం లేదు. వాళ్ళు కడుపును పుట్టిన పిల్లలున్నా కూడా చూడట్లేదు. ఒకప్పుడైతే తల్లిదండ్రులు కానీ, కుటుంబంలో నుండి వృద్ధులను కానీ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రేమలు లేవు, ఆ విలువలు లేవు. ఒక 10 రోజులు 15 రోజులు అవుతుంది, జగ్గిపేటలో 99 సంవత్సరాలు ఒక ఆమెకు ఒక 15 రోజుల క్రితం చనిపోయింది. ఆమెను ఒక చిన్నపిల్ల, చంటి పాపను ఎలాగో సాగుతారో అలాగ సాగారు. 99 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళు సత్యాన్ని ఎరిగిన కుటుంబం అయితే కాదు, మళ్ళీ అసత్యంలో ఉన్నోళ్ళే. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ఈ లోకంలో ప్రత్యేక సమూహంగా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు పరిశుద్ధులకు తగినట్లుగానే మనం ప్రవర్తించాలి. ఎవరు తగినట్లుగా? పరిశుద్ధులకు తగినట్లుగానే మనం ప్రవర్తించాలి. వృద్ధులను కానీ, తల్లిదండ్రులు కానీ ఎప్పుడైతే మనం గౌరవించగలుగుతామో, ఎప్పుడైతే వారిని అమర్యాదగా కాకుండా మర్యాదగా
వాళ్ళను పిలవగలుగుతాము. అప్పుడు మనము ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించేవారిగా మనము దేవుడు మనల్ని ఇచ్చుతాడు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబం అంటే ఎలాగుండాలంటే ప్రతి విషయంలో కూడా లోకానికి మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎలాగుండాలి? లోకానికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండకపోతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టడం కూడా వేస్టే. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబడితే పరలోకం చేరనండి. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉంటే మాటలను అనుసరిస్తేనే పరలోకం. అవునా కదండి? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చేతబడితే చాలంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో బైబిల్ని పట్టుకున్న వాళ్ళే. మీకు తెలుసో తెలీదో 90% పీపుల్ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది ప్రపంచంలో. కానీ అనుసరించేది ఎంతమంది అనేది మనకు కావాలి. ఎంతమంది వద్ద ఉన్నది అనేది మనకు కాదు, ఎంతమంది అనుసరిస్తున్నారు. ఆ అనుసరించే విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఎంతమంది అనుసరించగలుగుతున్నారు అనేది మనకు కావాలి. దేవుడు అదేనా చూసేది? దేవుడు అదేనా అడిగేది? ఎందుకంటే తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన ప్రతి దానికి లెక్కప్పు చెప్పుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. వృద్ధుల పట్ల మత శాఖల్లో వృద్ధులకి విలువ ఇవ్వరు. మత శాఖల్లో చాలా మటుకు. కానీ మనం సత్యాన్ని ఎరిగి ఉన్నాం కాబట్టి హేళమైన మాటలను, అవమానకరమైన మాటలను వృద్ధుల పట్ల మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. వాళ్ళను వాక్యానుసారంగా గద్దించే హక్కు ఉంది, కానీ వాళ్ళను హేళనకరంగా మాట్లాడే హక్కు దేవుడు మనకు ఇవ్వలేదని మనం గమనించాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోండి. వృద్ధులను మనము మన ఇష్టానుసారంగా మాట్లాడటానికి లేదని మనం గమనించాలి. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని పూర్తి స్థాయిలో జరిగించిన వారిగా ఉంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.